ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయం శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఉదయకాల సమయం వాగ్దానం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవుడు అందరికంటే కూడా ఆయన ఎరిగినటువంటి వారిని, ఆయన నమ్ముకున్నటువంటి వారిని, ఆయన మీద ఆధారపడినటువంటి వారిని హెచ్చించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ఇది మనము దావీదు జీవితంలో చూస్తాం. మరి దావీదు జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి సమూయేలు ప్రవక్త ద్వారా దావీదుని ఏం చేశాడంటే అభిషేక తైలంతో అభిషేకించాడండి. మరి దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చిస్తారన్నటువంటి వాగ్దానము దావీదు జీవితంలో నెరవేర్చబడింది. ఆనంద తైలంతో దేవుడు ఏం చేశాడంటే దావీదుని సమూయేలు ద్వారా అభిషేకించాడండి. మరి నీ జీవితంలో ఇటు అభిషేకం నీకు కావాలంటే దావీదులాగా నీవు దీనత్వం కలిగి ఉండాలి. మరి ఇటు అభిషేకం నీకు కావాలంటే దేవుడిని హెచ్చించేటువంటి పాత్రగా నువ్వు ఉండాలంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలండి. దేవుని మీద ఆనుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమార్థంగా జీవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దావీదుని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నీ జీవితంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అనేక సార్లు నీ జీవితంలో అయ్యో నా బలము సన్నగిల్లిపోయింది, అయ్యో నా కాళ్ళలో శక్తి సన్నగిల్లిపోయింది, అయ్యో నేను ఏమీ చేయలేకపోతున్నాను అనేక సార్లు నిట్టూర్పులు విడుస్తున్నావేమో. ఎంతమంది దగ్గర అయితే నువ్వు అవమానించబడుతున్నావో, ఎంతమంది దగ్గర అయితే నువ్వు నలిగిపోతున్నావో, ఎవరు నా మొర ఆలకించడం లేదని నువ్వు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఎంతగా విచారిస్తున్నావో, ఆ విచారకరమైనటువంటి పరిస్థితి నుంచి, అటువంటి నిట్టూర్పుల నుంచి దేవుడు ఉదయకాల్సిన వాగ్దానం ధరణితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు అంటున్నాడు. దేవుడు నిన్ను అభిషేకించే దేవుడు అంటున్నాడు. మరి మనుషులైతే నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ, మాట చెప్పి మనుషులు మాట తప్పుతారేమో కానీ, దేవుడైతే మనం నమ్ముకున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు మహింపరుస్తున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు సుమా. మరి దావీదుని, ఒంటరిగా ఉన్నటువంటి దావీదుని, ఎవరు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుని, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి దావీదు జీవితంలో దావీదు తోడుగా ఉండి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు మరి నిన్ను జ్ఞాపకం చేసుకోడా, నీ ప్రార్థన ఆలకించడా, ఆ ఎడారిలో ఆ అడవుల్లో అటువంటి పరిస్థితుల్లో తిరుగుతున్నటువంటి దావీదు గొర్రెలు కాచుకుంటా ఎన్నిసార్లు దేవుడిని ఆరాధించాడు, ఎన్నిసార్లు దేవుని స్తుతించాడు, ఎన్నిసార్లు దేవుని మహింపరిచాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఒంటరిగా నిట్టూర్పులు విడుస్తున్నట్టు నీ జీవితంలో ఉండడా, దుఃఖపడుచున్న నీ ప్రార్థన ఆలకించడా, దేవుడు నీ మొరను ఆలకించడా, నీకు జవాబిచ్చే దేవుడు కాదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనంద తైలముతో ఆయన అభిషేకించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. మరి దేవుని మనం మరొకసారి దేవుని పాసన్నిధికి వస్తావా? దేవుని వాగ్దానం మరి జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఉదయ కాల్సముందు అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభువా. దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించే దేవుడు అన్నావు కదా ప్రభువా. అవును తండ్రి, మనుషులైతే నా తండ్రి అవును ప్రభువా గుర్తించలేరు ప్రభువా. అయ్యా నా తండ్రి, మనుషులకైతే హృదయం నా తండ్రి తెలియదు, మనిషి యొక్క హృదయం తెలియదు, కానీ హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడైన గొప్ప దేవుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన నీకు మాత్రం నా తండ్రి హృదయ వేదన తెలిసినానా, హృదయం నుండి బాధ తెలిసినానా, హృదయం యొక్క నిట్టూర్పు తెలిసినానా, అవును ప్రభు మనిషి యొక్క బలము తెలిసినానా, సమస్తము తెలిసినటువంటి దేవుడుగా మీరున్నది మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. ఈ ఉదయ కాల్సిన నా తండ్రి ఈ వాగ్దానాన్ని ఎవరైతే విన్నారో, ఎవరైతే నా తండ్రి ఈ వాక్యాన్ని నా తండ్రి నా ప్రభువా ధ్యానించారో వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకొంచున్నాను. వారి యొక్క బలంగా మీరున్నమని వేడుకొంచున్నాను. అవును ప్రభు, ఆనంద తైలంతో అభిషేకించే దేవుడుగా మీరు మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. దావీదు జీవితాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాన్న. వారి తండ్రి అయితే నా తండ్రి దావీదుని గుర్తించలేదు, కానీ ప్రభువా మీరైతే గుర్తించినటువంటి దేవుడుగా మీరున్నది మీ స్తోత్రాలు. మీరు అభిషేకించినటువంటి దేవుడుగా మీ స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే దీవించమని ఆశీర్దించమని వీరి జీవితంలో నా తండ్రి ఆనంద తైలాభిషేకముతో నింపమని తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.